నిజంగా నాకున్న టైమ్ సెన్స్ ఎవ్వరికీ ఉండదసలు. షూటింగ్ అన్నారు. రెడీ అయ్యి కూర్చున్నా. మేకప్ వేసుకున్నా, నెయిల్ పాలిష్ వేసుకున్నా, అంతా వేసుకొని రెడీ అయ్యి కూర్చున్నా. హాఫ్ అన్ అవర్ అన్నారు. 1 అవర్ అయిపోతుంది. ఇంకా రాలేదు. నిజంగా ఎవ్వరికీ టైమ్ సెన్స్ సరిగ్గా లేదసలు. హా! వాళ్ళు చెప్పగానే ఇమ్మీడియేట్‌గా రెడీ అయ్యి, హెయిర్ కోంబ్ చేసుకొని, మేకప్ వేసుకొని, అండర్‌వేర్, ప్యాంటీ, బ్రా వేసుకొని, డ్రెస్ వేసుకొని, వేరే కాస్ట్యూమ్ వేసుకొని, నెయిల్ పాలిష్ వేసుకొని, బెడ్ అంతా ఇక్కడంతా రూమ్ అంతా నీట్‌గా పెట్టి ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ షూటింగ్. అంతు పంతు లేదు. ఎప్పుడు కిందే ఉంటాం. బెడ్‌రూమ్‌లోకి షూటింగ్ ఉన్నప్పుడు వస్తాము. లేకపోతే మమ్మీ, డాడీ, తేజ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వస్తారు. ఇంత లగ్జరీ. బాత్రూమ్ ఆల్సో సో స్పేషియస్. యు నో దట్ బాత్రూమ్ ఆల్సో సో స్పేషియస్. కానీ అసలు మేము వాడిందే లేదు. ఇదంతా లగ్జరీ అంతా వేరే ఊరోళ్ళకే తప్ప మేమెప్పుడు వచ్చి ఇక్కడ దీన్ని ఆస్వాదించిందే లేదు. వ్యూ కూడా చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ వ్యూ కూడా యాక్చువల్లీ నేను గోవా వెళ్ళినప్పుడు చూసాను. ఇట్లా పెద్ద విండో, ఇది పెద్ద ఓపెన్. సో ఐ లైక్ దాట్ వన్. అండ్ ఇక్కడ బాల్కనీలో గ్లాస్ కానీ, సో అవి కూడా అలాగే కట్టించారు. లైక్ మంచిగా అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడికే ఆగిపోయినాం. ఇంకా పెద్ద హౌస్, ఇంకా పెద్ద అది అదంతా ఎక్కడ, అవి మొత్తం తాగడానికే సరిపోతుంది. ఇంకెక్కడ. ఇట్స్ ఆల్సో టీవీ. ఇంకేంటంటే సంగతులు ఏం లేదు. సత్య ఫోన్ చేశాడు, రమ్మన్నాడు. ఆ మైండ్ అదే ఉంటుంది నాకు. సత్య ఫోన్ చేస్తాడేమో, ఏదైనా షూట్ ఉంటే చెప్తాడేమో అని. తను వేరే వాళ్ళని కలిసి పెట్టి నన్ను అవాయిడ్ చేసినప్పుడు బాధ అవుతుంది అనమాట. రమ్మన్నాడు, ఈ లోపేమో ఈ షూట్ ఉందన్నారు. ఇంకా ఆగిపోయాను. అది ఇది అయ్యాక వెళ్దాం అనుకున్నాను. ఇంకా అవి ఏమో వాకింగ్కి వెళ్ళాడు. ఏదో ఏప్రిల్లో తిరుపతి టికెట్స్ ఏదో ఓపెన్ అవుతున్నాయి అంటున్నాడు. వద్దు అంటే ఏమో అంటున్నాడు. నెక్స్ట్ మంత్ ఏమో నాకు ఆపరేషన్ అని చెప్పారు. ఈలోపు నేను ప్రెగ్నెంట్ అయితే బాగుండు. కానీ ఇన్ని నెలలు బట్టి అవన్నీ ఇప్పుడేమో మరి దేవుడి దయ. అండ్ చేప తీసుకొచ్చి వండుతా అన్నాడు. అవి వెయిటింగ్ చాలా గలీజ్ అనిపిస్తుంది కదా. దట్స్ ఇట్ అంతే.